హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్‌జేకే తెలుగు వ్లాగ్స్. నేను మీ రూపశ్రీ. ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఈ బిర్యానీకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకునేవి కొన్ని ఐటెమ్సే లేట్ అండి. ఆ తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాక చాలా ఈజీగా అయిపోతుంది. దీనికి ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. ఒక కడాయిలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులో ఒక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని, వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా క్రిస్పీగా బ్రౌన్ ఆనియన్స్ రెడీ ఉన్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో ఒక 10-12 దాకా పచ్చిమిరపకాయలు తీసి, వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్‌లో ఒక స్పూన్ షాజీరా, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక జాపత్రి, 4 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకు, 6 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, చిన్న జాజికాయ ముక్క, 2 అనాస పువ్వులు, కొన్ని మిరియాలు వేసి ఈ ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 600 గ్రాముల మటన్ తీసుకోండి. దాన్ని నీట్‌గా ఉప్పు, పసుపు వేసి వాష్ చేసేసి అందులో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అందులో బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూను, మటన్ మసాలా ఒక స్పూన్, అలానే ముందుగా మనం చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్, అలానే మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోండి. అలానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఒక కప్పు పెరుగు వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక అందులో ఒక చెక్క నిమ్మకాయని కట్ చేసుకొని ఆ నిమ్మరసం పిండుకోండి. అలానే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా మనం చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, ఒక స్పూన్ దాకా నెయ్యి ఇవి వేసేసి మళ్ళీ బాగా కలిపేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. అలా పెట్టుకుంటే పీస్ అనేది జ్యూసీగా బాగుంటుంది. మ్యారినేట్ చేసి 2 అవర్స్ పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్‌లో 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకోండి. అంటే 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసేసుకొని బియ్యం ములిగేంత వరకు నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోండి. తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్ మిగిలింది. అదే ఆయిల్ వేసేసుకున్నాను కుక్కర్లో. వేసుకొని అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలానే ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసి ఒకసారి కలిపేసి ఒక 4-5 విజిల్స్ పెట్టేయండి. ఇదిగోండి, ఇలా మన మటన్ బాగా బాయిల్ అయిపోయింది. బాయిల్ అయ్యాక మనం రైస్ని ఉడికించుకుందాము. దానికోసం ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర, లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, కొంచెం నెయ్యి, ఇలాచి వేసి వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసేసి ఒక 70% దాకా ఉడికించుకోవాలండి రైస్‌ని. రైస్ ఉడికిపోయాక మనం బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నెలో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అందులోనే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర, అలానే కలర్ వాటర్ వేసుకుంటారండి అందరూ. నేను కలర్ వాటర్ వేయలేదు. పసుపుని కొంచెం వాటర్‌లో కలిపేసి ఆ వాటర్ వేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, కొద్దిగా ఫ్రై చేసుకున్న కొన్ని కాజులు, జీడిపప్పు ముక్కలు వేసేసి ఇలా స్టవ్ మీద ఫస్ట్ ప్యాన్ పెట్టేసి దాని మీద మన బిర్యానీ గిన్నె పెట్టేసి దాని మీద వెయిట్ కోసం ఏదైనా పెట్టేసుకోవాలండి. నేను వాటర్ గిన్నె పెట్టుకున్నాను. పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ దాకా ఉడికించుకోండి. అంతే, మన గుమగుమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే నా వీడియో లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ అండి.